కడప జిల్లాలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఏర్పాటు చేసిన మేమంతా సిద్ధం బహిరంగ సభకు సంబంధించి పొద్దుటూరు నియోజకవర్గంలో భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. సభా ప్రాంగణంలో దాదాపు 1,00,000 మందికి పైగా కార్యకర్తలు హాజరయ్యే విధంగా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. సీఎం జగన్ మొదటి బహిరంగ సభ కావడంతో జిల్లా వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో తరలివచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఇక వైసీపీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే మరోసారి పార్టీని గెలిపిస్తాయంటున్న వైసీపీ నాయకులు పోరెడ్డి నరసింహారెడ్డితో మా ప్రతినిధి యూసఫ్ ఫేస్ టు ఫేస్. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ నుండి బస్సు యాత్ర కొనసాగనుంది. ఇదే నేపథ్యంలో పొద్దుటూరులో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు స్థానిక నాయకులు. ఇదే అంశానికి సంబంధించి రాష్ట్ర నాయకులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునేందుకు ప్రయత్నం చేశామన్న. ఏ విధంగా ఈ బస్సు యాత్ర కొనసాగబోతా ఉంది, 175 నియోజకవర్గాలతో పాటు 25 పార్లమెంట్ స్థానాలను కవర్ చేయబోతా ఉన్నటువంటి నేపథ్యం, మొదటి సభను మీరు ఏ విధంగా ఇక్కడ సన్నాహాలు ఏర్పాటు చేశారు? మొదటి సభ ఇక్కడికి పొద్దుటూరుకు రావడం అనేది చాలా సంతోషకరంగా ఉంది. ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి గారికి మేము పొద్దుటూరు తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకనంటే గత 5 సంవత్సరాల్లో ఎన్నో సంక్షేమ పథకాలు ఈ యొక్క అందరికి కూడా రాష్ట్రానికంతా అందినాయి. అలాగే పొద్దుటూరులో కూడా ఎక్కడ లేని యొక్క రాష్ట్రంలో ఎక్కడే కానీ నాకు తెలిసి అయితే 24,000 ఇళ్ల పట్టాలు అనేది మా ప్రొద్దుటూరుకు ఒక్కరికే దక్కింది. అట్లా ఎన్నో సంక్షేమ పథకాలు కూడా ప్రతి ఒక్కటి కూడా ఏ ఒక్క నిరుపేదన కుల మత భేదాలు లేకుండా ప్రతి ఒక్క కుటుంబానికి ప్రతి ఒక్క ఇంటికి కూడా 1,50,000, 2 లక్షలు, 3 లక్షల రూపాయలు లబ్ధి పొందినారు. ఎప్పుడెప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ రెండోసారి ముఖ్యమంత్రి చేసుకున్నామనేది కూడా వాళ్ళంతకు వాళ్ళే వాలంటీర్గా, ఎందుకంటే మేము క్యాన్వాస్ పోతా ఉంటే చిరునవ్వుతో వాళ్ళే ఆహ్వానిస్తున్నారు. మేమేం ఓటు అడగంతలకన్నా పోన్న జగనన్నకన్నా ఓటేసేది, మా ఇంటికి ఇంత లబ్ధి పొందిన తర్వాత ఇంకా ఆయన వేయకుంటే ఎవరికి వేస్తామని అసలు వాళ్ళే చెప్తున్నారు. మేము ఇక్కడ దండం పెట్టే లోపలనే వాళ్ళు చెప్తున్నారు. అంటే ప్రజలు అంత సంతోషకరంగా ఉన్నారు. కాబట్టి మేమేమనుకుంటామంటే 175 100% వస్తుందని కూడా చాలా సంతోషిస్తున్నాం. అలాగే ఇక్కడ ఈరోజు ప్రొద్దుటూరులో 4 గంటలకల్లా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడికి వస్తూ ఉన్నారు. ఈ సభాభాగంగా కూడా అద్భుతంగా చాలా మంచిగా బాగా కూడా అందరికీ కూడా సిట్టింగ్ ఏర్పాటు చేసినాము. వాళ్ళకి ఏ ఇబ్బంది రాకుండా ప్రజలందరూ కూడా వాటర్ వసతి, వాళ్ళకి వసతులన్నీ కూడా అన్ని కూడా కల్పించినాము. ముఖ్యమంత్రి గారు ఎప్పుడు మూడు పార్టీలు కూడా బీజేపీ, టీడీపీ, అటు జనసేన కూటమిగా ఏర్పడ్డాయి, ఏకదాడిగా దాడులు చేస్తూ ఉన్నాయి. దీన్ని మీరు ఏ విధంగా ఎదుర్కోబోతా ఉన్నారు? అసలు వాళ్ళు బీజేపీ, తెలుగుదేశము, జనసేన, ఇంకొక 7 పార్టీలు, ఇంకా 10 పార్టీల్లో 12 పార్టీలు కూడా కలుపుకునే కూడా సింగిల్గా వస్తుంది అనేది కూడా మేము, ఎందుకంటే వాళ్ళు ఎన్ని ఏం కలుపుకున్నా కూడా వాళ్ళల్లో ఐక్యత అనేది లేదు. మొన్న మోడీ యొక్క చూసినాం, మోడీది బహిరంగ సభ చూస్తే ఆ మోడీ బహిరంగ సభల్లో వాళ్ళకే అనుకూలత లేదు. ఒకరికొకరికి అసలు ఒకరి ముఖం ఇటు పోతే ఒకరి ముఖం ఇక్కడ పెట్టుకున్నారు, ఇంకొకరి ముఖం పెట్టుకున్నారు. అంటే వాళ్ళకే ఐక్యత లేదు. ఏమంటే ఏదో వాళ్ళు ఉండాలా అని చెప్పేసి ఊరికి అంటున్నారే తప్ప ప్రజలలో ఏమాత్రమే కానీ వాళ్ళ మీద విశ్వాసం లేదు. ఒకటి వాళ్ళు ప్రజలు కూడా ఎవరు కూడా చంద్రబాబు నాయుడు 600 హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని తెలుసు. ఇదే చంద్రబాబు నాయుడు గతంలో కూడా తీరా ఎలక్షన్ల ముందు ఎన్నో హామీలు ఇచ్చి ఎగరగొట్టిన సమయం ఉంది. డ్వాక్రా గ్రూపాలే చూసుకున్నాము. వాళ్ళకు కూడా డబ్బులు తీస్తానని చెప్పినాడు, చేయలే. అది మన ముఖ్యమంత్రి గారు చేసినారు. మరి ఎందుకంటే అది నమ్మరు, చంద్రబాబు నాయుడు నమ్మరు. అసలు పవన్ కళ్యాణ్ గురించి అసలు మాట్లాడడమే మనం వేస్ట్ అనుకుంటా. పొద్దుటూరులో మాజీ శాసనసభ్యులు వరదరాజు రెడ్డి ఈసారి మళ్ళీ బరిలో దిగినారు. దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు? అసలు మేము అంటే పెద్ద ఆయన దగ్గర మేము కూడా 25 సంవత్సరాలు పనిచేసినాము. కానీ ఏమంటే అప్పుడు రాజకీయం వేరు, ఇప్పుడు రాజకీయం వేరు. పెద్ద ఆయన మనమేం ఇప్పుడు వచ్చినందుకు మాకు కూడా ఏం ఉండొచ్చు. కానీ మేమేం చేస్తున్నాము, వాళ్ళందరూ కూడా అంటే తెలుగుదేశం అందరూ కూడా కట్టకట్టుకొని ప్రొద్దుటూరులో వాళ్ళు అబద్ధము మాటలన్నీ మాట్లాడతా, వాళ్ళు ఏదో సోషల్ మీడియాలు తెచ్చుకొని వాళ్ళు వేసుకొని అబద్ధాల మాటలు మాట్లాడుతూ ఉన్నారు. మేమేం చెప్తున్నారు, అసలు మా నాయకుడు రాచమల్లి ప్రసాద్ రెడ్డి గారు, నేను గిన్న ప్రొద్దుటూరికి అభివృద్ధి చేసి ఉంటే, అభివృద్ధి అనేది మీ కంటికి కనపడితే నాకు ఓటు వేయండి అని చెప్పేసి. మీరు ఎప్పుడైనా సరే ఇన్నేళ్ళ రాజకీయంలో దగ్గర మేము 40 సంవత్సరాల నుంచి ఉన్నాము, ఎంతమంది నాయకుల దగ్గర మేము ఉన్నాము. కానీ ఎవరే కానీ వాళ్ళు ఇంతవరకు నేను అభివృద్ధి చేసింటే నాకు ఓటు అనేది నేనైతే వినలా. అది ఒక రాచమల్లి ప్రసాద్ రెడ్డి గారికే దక్కింది. అట్లా రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే చెప్తున్నారు. నేను గిన అభివృద్ధి మీ ఇంటికి సంతోషంగా మీ ఇంటికి లబ్ధి పొందింటే నాకు ఓటు వేయండి అని చెప్తున్నాడు. ప్రొద్దుటూరులో కూడా మేము అదే విధంగా చెప్తున్నాము. మళ్ళీ వాళ్ళు కూడా మేము ఆ నెలకి శ్వేతపత్రం అని ఏదో కూడా ఏదో ప్రెస్ మీట్లో మాట్లాడినారు. శ్వేతపత్రం కాదు, మేము కంటికి చూపిస్తామంటున్నాం. పత్రాలు గిత్రాలు పేపర్లు అవన్నీ అవసరంలే, ఏదో మేము కంటికి
ఏది మార్కెట్ ఉంది, మార్కెట్ 53 కోట్లతో అనేది చూపిస్తూ ఉంటున్నాము. 53 కోట్లతో పెన్నా రివర్ ఆల్రెడీ కన్స్ట్రక్షన్ 70% అయిపోయింది. తర్వాత 165 కోట్లతో వాటర్ ప్రతి ఒక్క ఇంటికి వాటర్ వస్తుంది. ఏ ఇంటికైనా పోయి అడగండి, ఏమమ్మా గత 5 సంవత్సరాల కిందట ఎట్లున్నది, ఇప్పుడు ఎట్లా ఉంది, వాటర్ ఎట్లా వస్తుంది అని ఎవరు అడిగినా కూడా చెప్తారు. అబ్బా మా ఇంటికి మంచిగా వాటర్ వస్తుంది, ప్రతిరోజు వాటర్ వస్తుంది అని చెప్పేసి. మా ఎమ్మెల్యే గారు అసలు 2019లో నేను ఇంటింటికి వాటర్ ఇవ్వకపోతే నేను 2024లో పోటీ చేయనన్నాడు. మళ్ళీ ఈరోజు ఈ వాటర్ మేము ఇస్తే ఈరోజు 2024లో మేము పోటీ చేస్తున్నాము. కాబట్టి వాళ్ళ ఎన్ని అబద్ధాల మాటలు, ఏదైనా కూడా నిజం అనేది కూడా ప్రజలే తెలుస్తారు రేపు మే 13వ తేదీ. జిల్లా వ్యాప్తంగా కూడా జగన్ వెంటే ప్రజలు ఉన్నారు. చేసిన సంక్షేమ పథకాలను తాము ఆ ప్రజల దృష్టికి తీసుకువెళ్తాం, అదే ధోరణితో గెలుపు వ్యూహాలకు కూడా రచన పన్నుతున్నామని చెప్పేసి వైఎస్ఆర్సీపీ నాయకులు తెలుపుతున్నటువంటి పరిస్థితిగా చెప్పవచ్చు. కెమెరా పర్సన్ కరీంతో యూసఫ్, అమ్మా న్యూస్.